చంద్రబాబు ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన మరిన్ని హామీలను ఈ ఏడాది అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా సూపర్ 6 లోని మరో కీలక హామీని జూన్ నుంచి అమలు చేయబోతున్నట్లు వెల్లడించింది. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో మంత్రివర్గం ఈ పథకానికి సంబంధించి చర్చ జరిపి ఓ నిర్ణయానికి వచ్చింది. అసలు ఈ పథకం ఏంటంటే, కూటమి నేతలు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చే ఇంట్లో ఎంతమంది విద్యార్థులున్నా వారందరికీ తల్లికి వందనం పేరుతో తల్లుల అకౌంట్లలో 15,000 జమ చేస్తామని హామీ ఇచ్చారు. గత వైసీపీ అమ్మఒడి పేరుతో ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే 10,000 రూపాయలు జమ చేసేది. ఆ మొత్తాన్ని 15,000కు పెంచుతూ కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఈ పథకం కింద విద్యార్థులకు ప్రతి ఏటా 15,000 ఆర్థిక సాయం అందించేందుకు తాజాగా భేటీ అయిన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సమావేశంలో పథకం అమలు తేదీని ఖరారు చేశారు. ఈ పథకం కింద ఇంట్లో చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 అందజేస్తామని స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో ఇంట్లో ఒక్కరికే ఆర్థిక సాయం అందుతుందని కొన్ని పుకార్లు రాగా వాటిని చంద్రబాబు సర్కార్ ఖండించింది. ఈ పథకం 2025 అకాడమిక్ సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. ఈ ఏడాది జూన్ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. దీనికి అవసరమైన నిధుల కేటాయింపు త్వరలోనే ప్రారంభించనుంది. జూన్, జూలై, ఆగస్టు మధ్యలో ఈ పథకం అమలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థి విద్యను ఆర్థిక సమస్యల కారణంగా ఆపేయకుండా తమ చదువులు కొనసాగించవచ్చు. విద్యా వ్యవస్థను మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. ఈ కేబినెట్ భేటీలో విద్యార్థులకే కాకుండా రైతులు, మత్స్యకారుల కోసం చేపట్టిన పథకాలపైన చర్చించారు.